ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి మీరందరూ వింతగా చూస్తున్నారు? నానా రుద్ర, పెద్దమ్మా, ఈరోజు పంచమి, చాలా మంచి రోజు. నీ అకాడమీ విజయవంతంగా రన్ అవ్వాలని చెప్పి ప్రత్యేకంగా పూజ చేశాను. ఈ రక్ష కూడా నీకోసమే. నా కొడుకు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని ఇంకా ఇంకా గొప్పవాడు కావాలి. థ్యాంక్ యూ పెద్దమ్మా. అమ్మా. సరే అమ్మా. దా వచ్చి కూర్చో. తప్పకోండి మీరు. ఈ ప్రేమంతా నిజమే అనుకుని పొంగిపోతున్నాడు అనుకుంటా. వాట్ ఎవర్. రుద్రబాబు గారు ఇలాగే శకుంతలత్తయ్య గ్రిప్ లో ఉండడమే మనకు కావాలి. బాగా నెయ్యి వేసి చేశాను. తిని ఎలా ఉందో చెప్పాలి. అమ్మ చేతి వంట ఎప్పుడు కమ్మగానే ఉంటుంది. మీరేంటి అలా చూస్తున్నారు? నాకు నా కొడుక్కి దిష్టి పెట్టకండి. మీ అందరి కోసం కూడా చేశాను, వెళ్ళి తినండి. ఇంక చాలమ్మా. ఇలా అరకొరగా తింటే కడుపు ఎక్కడ నిండుతుంది? తిను. ఇరుగు దిష్టి, పరుగు దిష్టి, అందరి దిష్టి పోవాలి. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను. ఉండు, నీకోసం క్యారేజీ కూడా రెడీ చేశాను, తీసుకొస్తానుండు. అమ్మా, నువ్వెందుకమ్మా శ్రమ తీసుకున్నావు? నా కొడుకు కోసం వంట చేయడం కూడా శ్రమేనా? బయట తిండి తింటే ఆరోగ్యం పాడవుతుంది. ఉండు, ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మా, మీరేంటి పెదనాన్న అలా చూస్తున్నారు? ఏం లేదు రుద్ర. చూసారా పెద్దమ్మ ఇదివరకట్లాగే ఎంత సంతోషంగా ఉందో? ఈ ప్రేమ సంతోషం కోసమే నేను పెళ్లి కొప్పుకున్నాను. నా నిర్ణయంలో తప్పు లేదని ఇప్పటికైనా మీరు అర్థం చేసుకోండి. నీ నిర్ణయంలో తప్పుందని నేను అనుకోవడం లేదు రుద్ర. శకుంతలలో ఈ మార్పు ఎంతవరకు నిజమనేదే నా భయం. మీరు దేని గురించో దిగులు పడుతున్నట్టుగా అనిపిస్తుంది పెదనాన్న. ఏం లేదులే, నువ్వు అకాడమీకి వెళ్ళాలి కదా, ఇప్పటికే లేట్ అయిపోయింది, వెళ్ళు. తీసుకో. ఇందా. ఏంటమ్మా ఇది? మొత్తం నువ్వే తినాలి, సరేనా? సరే అమ్మా, వెళ్ళొస్తాను. ఉండు, నేను ఎదురొస్తాను. ఈ అమ్మ ఎదురొస్తే ఇంక తిరిగే ఉండదు. రా. సరే, వెళ్ళొస్తాను పెదనాన్న. వెళ్ళిరా. Finally, we did it, bro. Thanks for your support and cooperation, sister. Hey, come on, bro. మనలో మనకేంటి? But one thing, bro. మనవి క్రిమినల్ బ్రెయిన్స్ కావు, కన్నింగ్ బ్రెయిన్స్. కాబట్టే కదా ఇంత పక్కాగా ప్లాన్ చేసి మనం అనుకున్నదంతా వర్కౌట్ అయ్యేలా చేసుకుంటూ వచ్చాం. లేదంటే ఈ పాటిగా గంగ మన కొంప ముంచేసేది, బ్రో. నిజానికి గంగని నేనైతే అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాను. బట్ నీ ఐడియాతోనే తనని చంపటం కంటే కూడా ఇంటికి శాశ్వతంగా దూరం చేస్తే చాలు అని
అర్థం చేసుకున్నాను. ఏమైనా మనం శకుంతలత్తయ్య మనసులో గంగ గురించి పుట్టించిన భయం బాగా వర్కౌట్ అయింది సిస్టర్. ట్రూ బ్రో. ఎక్కడ గంగ ఈ ఇంటి కోడలైపోయి తన నెత్తి మీదకెక్కి ఆడుతుందో అని తెగ కంగారు పడిపోయింది. అలా జరగాలనే కదా మనం ఆ ఫేక్ స్వామీజీని రప్పించి తన మనసులో అనుమానం మొదలయ్యేలా చేశాం. అఫ్ కోర్స్, దానికి తోడు మామయ్య గారు గంగని సపోర్ట్ చేయడం, రుద్రబావ గంగకి దగ్గరవుతున్నాడని అనిపించడం, అవన్నీ కలిసొచ్చి అత్తయ్యలో మరింత భయం పెంచేశాయి. దెబ్బకి కొత్త డ్రామా స్టార్ట్ చేసి రుద్రబాబు గారిని క్షమించేసినట్టే తనని ఇదివరకట్లాగే కొడుకులా ప్రేమగా చూసుకుంటున్నట్టు కొత్త నాటకం స్టార్ట్ చేసింది. అలా నమ్మితేనే కదా తను చెప్పిన మాట విని తను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. నిజానికి నటనలో నమ్మించడంలో అత్తయ్య గారు మనల్నే మించిపోయారు సిస్టర్. అయ్యా, ఇదైతే ఒప్పుకొని తీరాల్సిందే. రుద్రబాబు అయితే పెద్దమ్మ మాట మీరే వాడే కాదు, ఇప్పుడు దూరమై తిరిగి దగ్గరైంది కాబట్టి తనని కాదు అని ఏ పని చేయడు. సో గంగ పని గంగార్పణం. గంగిక ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సరే రుద్రకి దగ్గర కాలేదు. ఈ ఇంటి కోడలు అస్సలే కాదు. రుద్రబాబు గారి పెళ్ళి అయిపోగానే గంగ ఊసు కూడా ఉండదు బ్రో. సో యు ఆర్ కంప్లీట్లీ సేఫ్. మనల్ని చూస్తుంటే ఒకటి అనిపిస్తుంది బ్రో. ఏంటది సిస్టర్? ఆ శకుని కూడా మనలా కుట్రలు కుతంత్రాలు చేయలేడేమో. ఈ కుటుంబంతో కలిసి ఉంటూనే ఈ కుటుంబాన్ని మన గుప్పట్లో పెట్టుకొని ఆడిస్తున్నామే. మనకు మించిన శకుని ఎవరుంటారు బ్రో? రైట్ సిస్టర్. ఆ యుగంలో శకుని కుట్రల వెనక ప్రతీకార జ్వాలలున్నాయి. ఇప్పుడు నా కుతంత్రం వెనక పగ పంతం ఉన్నాయి. ఏ యుగంలో అయినా ఈగోదే పై చేయి సిస్టర్. మన ఈగో సాటిస్ఫై చేసుకోవడానికి ఏమైనా చేస్తాం, ఎంత దూరమైనా వెళ్తాం. ఇక్కడ మనం ఇంకొకటి గుర్తుంచుకోవాలి బ్రో. కౌరవులందరి ఈగో, శకుని కన్నింగ్స్ అన్నీ కూడా ధర్మానికి నిలబడ్డ శ్రీకృష్ణుడి ముందు చిత్తైపోయాయి. సో మనం ఎంత తెలివిగా ప్లాన్ చేసినా సరే రుద్రబావ గారికి మన మీద ఎలాంటి అనుమానం రాకుండా చూసుకోవాలి. తను కానీ పసిగట్టాడంటే మన పని అయిపోయినట్టే. దెర్ ఇస్ నో ఛాన్స్ ఇష్కా. అలా జరగకూడదనేగా పెద్దమ్మ ప్రేమతో కళ్ళు కప్పేశాం. ఆ కళ్ళు తెరవక ముందే మనం అనుకున్నది జరిపించేయాలి. అంతవరకు మనం చాలా క్లారిటీగా ఉండాలి. ముఖ్యంగా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశపడిపోకండి బ్రో. నో సిస్, కాగల కార్యాన్ని కామ్గానే జరిపించేస్తాను.